బర్రెలక్క ఇంటికెళ్లి భారీ సాయం చేశారట పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎలక్షన్స్ లో ప్రధాన పార్టీలకు ప్రత్యర్థిగా నిలిచింది బర్రెలక్క. సాధారణ బర్రెలు కాసుకునే ఒక యువతి నిరుద్యోగం గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో వల్ల తనకి రాజకీయ ఉనికిని ఏర్పరచుకుంది. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు ఎదురైనటువంటి ప్రెషర్ ని చెప్తూ ఆమె బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్స్ లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అలాగే ఇంకా బీఆర్ఎస్ పార్టీలకు ఆమె గట్టి పోటీని ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఎన్నికలలో ఓడిపోయిన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఒక తెలంగాణకి సంబంధించిన యువతిగా బర్రెలు కాచుకుంటూ అలాగే ఉండిపోగా అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదిరించడానికి, అధికారంలోకి రావడానికి, ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సిద్ధమేనంటూ ఓ మంచి మెసేజ్ ఇచ్చింది. ఇది మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆమెను కలిశారట. సో ఆర్థికంగా ఎంతో నిరుపేదరాలైనటువంటి బర్రెలక్క సోషల్ మీడియాలో తను పెట్టినటువంటి వీడియోతో ఎంతో పాపులర్ అయింది. ఎలక్షన్స్ లో ఎంతమంది తనను బెదిరించినా వెనక్కి తగ్గాలని చెప్పినా ఆమె తగ్గలేదని ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆర్థికంగా ఆమెకు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే తను కనుక చదువుకోవాలనుకుంటే ఎంతో చక్కగా చదువుకోవచ్చని నేను చదివిస్తానంటూ చెప్పారట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బర్రెలక్కకు సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అండగా నిలబడినట్టు తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రచారాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇక తన యాత్రలో భాగంగా సినిమాలను కూడా పక్కన పెట్టి పవన్ తెలుగుదేశం అలాగే జనసేన పొత్తు పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు.